సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం అనేక న్యాయ సంబంధ విషయాల్ని ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారో ఈ ఛానల్ తెలుసుకుంటాం. ఈ రోజున దావాలలో కక్షిదారులు, పార్టీస్ టు సూట్స్, ఇదే దావాలలో కక్షిదారులు అంటారన్నమాట. అనేక మంది కలిసి ఒకే దావాను దాఖలు చేయడం, ఒకే విషయం మీద అనేక మంది కలిసి, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అనేక మంది కలిసి ఒకే విషయం మీద చేస్తారు. అంచేత అనేక మంది కలిసి ఒకే దావాను దాఖలు చేయడం, ఒకటి లేక అంతకన్నా ఎక్కువ చర్యలు లేక ఒకటి లేక అంతకన్నా ఎక్కువ లావాదేవీల ఫలితం అనేక మంది వ్యక్తులకు ఒకే విధమైన ఉపశమనం పొందే అవకాశం ఏర్పడినప్పుడు వారందరూ కలిసి ఒకటే దావాను దాఖలు చేయవచ్చు. ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒకటే రకం లాభం వస్తుంది, ఒకటే రకం ఇష్యూ, ఒకటే రకం ప్రాబ్లం. అది అంటే అందరూ కలిసి ఒకటే దావాని. అందుకని ఎవరు వాళ్ళు వేరేగా వేసల్లా ఒకే దావాని అందరూ కలిసి ఒక దావాని వేయచ్చు. సదరు ఉపశమనం లేక హక్కు వారందరికీ ఉమ్మడిగా సంబంధించి కావచ్చు, లేక వ్యక్తిగతంగా కావచ్చు, లేక ప్రత్యామ్నాయం కావచ్చు. కొందరు వ్యక్తులు విడివిడిగా దావాలను దాఖలు చేసినప్పటికీ వారన్నిటికీ సంబంధించి న్యాయపరమైన లేదా చట్టపరమైన అంశం ఒకటే అయినట్లయితే వారందరూ కలిసి ఒకే దావాను దాఖలు చేయొచ్చు. అంటే దావాని ఒకటి లేక అంతకన్నా ఎక్కువ చర్యలు లేక ఒకటి లేక అంతకన్నా ఎక్కువ లావాదేవీలకు సంబంధించి అనేక మంది నుండి ఒకే విధమైన ఉపశమనం పొందేటకు అవకాశం ఉన్నట్లయితే వారందరినీ ప్రతివాదులుగా చేర్చి ఒకే దావాను దాఖలు చేయవచ్చు. ప్రతివాదులుగా చేసేవాడు ప్రతివాదులపై విడివిడిగా చర్చకు విచారణకు న్యాయస్థానానికి ఆదేశించడం. ఏదైనా దావాలో అనేక మంది ప్రతివాదులను చేర్చినందు వలన దావా విచారణ ఇబ్బందికరం కానీ లేక దావా విచారణ ఆలస్యమవుతుంది కానీ న్యాయస్థానం భావించినట్లయితే అటువంటి సందర్భంలో కొందరు ప్రతివాదులకు సంబంధించి విడివిడిగా విచారణ ఆదేశం జారీ చేయవచ్చు, లేక సంతోషిత ఉత్తర్వులు వెలువరించవచ్చు. అందరికీ ఒకే చేయొచ్చు అన్నమాట. కక్షిదారులో కొందరికి సంబంధించి మాత్రమే న్యాయస్థానం తీర్పును వెలువరించవచ్చు కూడా. అందరికీ ఉన్నా సరే కొందరు ఎంతోమంది కలిసి ఒకటే వేశారు, కానీ కొందరికి సంబంధించి ఇవ్వచ్చు. ఒక దావాలో ఒకరికన్నా ఎక్కువ మంది వాదులు, ఒకరికన్నా ఎక్కువ మంది ప్రతివాదులు ఉండి ఉండొచ్చు. అదేవిధంగా ఒకే దావాలో ఒకటి కన్నా ఎక్కువ ఉపశమనాలు కోరబడి ఉండవచ్చు. అయినప్పటికీ న్యాయస్థానం ఈ విధంగా తీర్పు వెలువరించవచ్చు. కొందరు వాదులకు సంబంధించి మాత్రమే కొంతమేర ఉపశమనకు సంబంధించి మాత్రమే సాధారణ వాదులకు అర్హత ఉన్నంత వరకు న్యాయస్థానం డిగ్రీ ఇవ్వవచ్చు. కొందరికి కూడా అందరికీ లేకపోవచ్చు. ఎవరికైతే అర్హత ఉంటుందో అందరు కలిసి వేయచ్చు, కేసు వేయచ్చు, అందరు కలిసి వేయచ్చు. కానీ వేసినప్పటికి కూడా దాంట్లో కొందరు విషయం తక్కిన పక్కన పెట్టి కొందరి వరకే వాళ్ళ చేయొచ్చు అన్నమాట. కొందరు ప్రతివాదులకు వ్యతిరేకంగా మాత్రమే, కొందరు ఉపశమనానికి సంబంధించి మాత్రమే చేయదు. దాంట్లో కొందరికి వ్యతిరేకంగా కూడా తీర్పు ఇవ్వచ్చు. అందరు కలిసి ఒక దావా వేసినా ఆ విషయం పైన కొందరికి అనుకూలంగా కొందరు వ్యతిరేకంగా కూడా తీర్పు ఇవ్వవచ్చు. అది గుర్తించాలి. అందరు కలిసి ఒకటే వేసినప్పుడు కూడా తీర్పు మాత్రం తేడాగా ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకే దావాకు సంబంధించి అనేక మంది వ్యక్తులకు ఒకే విధమైన ప్రమేయం లేక ప్రయోజనం ఉండవచ్చు. అటువంటి సందర్భంలో అందరి తరపున ఒకరు లేక కొంతమంది దావా దాఖలు చేయటకు, లేక అనేక మంది తరపున ఒకరిపైన లేక కొందరిపైన మాత్రమే దావా దాఖలు చేయటకు న్యాయస్థానం అనిపించవచ్చు. అందరి తరపున ఎవరో ఒకరు లేక కొందరు దావా దాఖలు చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించవచ్చు. లేక అందరి తరపున ఒకరిపై కానీ లేదా ఇది కోర్టు కూడా అలా చెప్పొచ్చు. మీరందరూ ఒకటే కనుక మీరందరూ ఇంతమంది అవసరం లేదు, వాడు చేయండి అని చెప్పచ్చు. ఈ రకంగా కక్షిదారుల విషయంలో కోర్టు ఏ రకంగా ఉంటుంది, అందరికి ఒకే విషయం ఉన్నా లేకపోతే డిఫరెంట్గా అందరికి కలిసి చేయడానికి వీలుగా అవకాశం ఇచ్చింది. ఈ దావాలో కక్షిదారులు అనే విషయం మీద ఏ కోర్టు ఏం చెప్పిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరొక విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికి సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.